ఓకే, ఈరోజు ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. తీరాని వేతాలు వారమైన వదలని వరద కష్టాలు. మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షంతో మున్నూరు వెంట కాలనీలో మళ్ళీ టెన్షన్. ముప్పు ప్రాంతాల నుంచి జనాల్ని క్యాంపుకు తరలించిన ఆఫీసర్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఖమ్మంలో వరద బురదలో తడిచిన బట్టలను బిల్డింగ్లపై ఆరబెడుతున్న బాధితులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమై వాళ్లకు తరలిస్తున్నారు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతి జేఎన్జే హౌసింగ్ సొసైటీ 38 ఎకరాల భూమి పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక మంత్రులు పొంగులెట్టి పొన్నం ఫోటోలో మేయర్ విజయలక్ష్మి, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి ఇతరులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నిజమైన జర్నలిస్టులు కాపాడుకుంటాం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళను అన్ని విధాలుగా సహకారం సీఎం రేవంత్ రెడ్డి. అక్రిడిటేషన్స్ హెల్త్ కార్డులు ఇస్తాం, ఇందుకు మీడియా అకాడమీ హెల్త్ గైడ్లైన్స్ రూపొందించాలి. అన్ని పార్టీ పత్రికల్లో జర్నలిస్టు యాజమానుల కోసమే పనిచేస్తున్నారు. ఇక భాష విషయంలో సీఎం హోదాని కూడా అవమానిస్తున్నారు. ఇక ఆ ట్యూబు ఈ ట్యూబు అంటూ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని వ్యాఖ్య. ఇక జేఎస్ఎల్జే హౌసింగ్ సొసైటీ పేట్ బషీరాబాద్లోని 38 ఎకరాల భూమిని అప్పగింత. ఇక మిగతా అర్హులైన జర్నలిస్టుకు ఫ్యూచర్ సిటీలో ఇండ్లు జాగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడం జరిగింది. ఇక మీడియా అకాడమీకి రూపాయలు 10 కోట్లు. జర్నలిస్టు అక్రిడిటేషన్, ఆరోగ్య భద్రత కార్డులు, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నిరుపేద జర్నలిస్టుకు ఆర్థిక సాయం చేసేందుకు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆదుకునేందుకు జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణ కార్యక్రమాల కోసం తక్షణ సాయం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మీడియా అకాడమీకి 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. ప్రజల కోసం పనిచేసే నిజమైన జర్నలిస్టులను తమ సర్కారు కాపాడుకుంటుంది, అలాంటి వారికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజమైన జర్నలిస్టులు గౌరవానికి భంగం కలిగించబోమని, అలాంటి వాళ్ళు అక్రిడిటేషన్స్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇంటి పట్టాల విషయంలో ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన అన్ని కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ పేట్ బషీరాబాద్ కేటాయించిన 38 ఎకరాల భూమిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆయన ఇప్పుడు కేటాయించిన భూములో 1100 మంది జర్నలిస్టులు ఇంటి వారవుతున్నారని చెప్పారు. ఇక మిగిలిన జర్నలిస్టు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ హెల్త్ 4th సిటీ వారికి స్థలాలు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి విషయాలు లేవు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. అర్హులైన ఎంపిక చేసే బాధ్యతలు మంత్రి పొంగులెట్టి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అప్పగించిన. ఇక వారి కసరత్తు పూర్తి చేసి వస్తే నిమిషంలో సంతకం చేస్తాను అని ఆయన హామీ ఇచ్చడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక 3 చెరువుల్లో నిర్మాణం కూల్చివేత, అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా. మల్లంపేట, కత్వా చెరువు, మాదాపూర్, సున్నం చెరువు, అమీన్పూర్ వద్ద చెరువు FTL బఫర్ జోన్లు కూల్చివేతలు. 13 విల్లాలు, 30 గుడిసెలు, బిల్డింగ్లు, గౌడౌన్ నేలమట్టం. అమీన్పూర్లో 51 ఎకరాల FTL కబ్జా. దీని వెనుక మాజీ ఎమ్మెల్యే కాటనీస్ రామ్ భూపాల్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక జయబేరికి నోటీసులు, 15 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశం, 2 రోజుల్లో తామే కూల్చేస్తామని జయబేరి అధినేత మురళీమోహన్ అనేది చెప్పడం జరిగింది. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా అధికారులు. చెరువులో భూములు నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. FTL బఫర్ జోన్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న ఆదివారం 3 చోట్ల కూల్చివేతలు చేపట్టింది. దుండిగల్లో మల్లంపేట, కత్వా చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువు ఆక్రమణలను తొలగించి మల్లంపేట, కత్వా చెరువు FTL బఫర్ జోన్లోని 13 విల్లాలను కూల్చివేసింది. సున్నం చెరువు FTL బఫర్ జోన్లో 2 బిల్డింగ్, 1 డ్రైవ్ ఇన్, 1 గౌడౌన్ అపార్ట్మెంట్లో ప్రహారీతో పాటు 30 గుడిసెలను నిలబట్టం చేసిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం హైడ్రాకు సంబంధించింది.
ఇక హైడ్రాకు చట్టం రూపొందించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు, చెరువులో జాగాలో ఇండ్లకు కడితే ఇక జైలుకి లక్షలో జరిమానాలు, ఇక కఠిన శిక్షలు, మరిన్ని పవర్స్, పార్కులు నాలాలు ప్రభుత్వ స్థలాలకు వర్తింపు, ప్రభుత్వ జీవో తెచ్చిన చట్టబద్ధత తీసుకురావాలని నిర్ణయం, మున్సిపల్, రెవెన్యూ, జిహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండిఏ నుంచి హైడ్రాకు సిబ్బంది అంటూ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం. ఇక ఇండ్ల ఏడేళ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చాం, నిర్మాణ దశలో ఉన్న వాటిని కూల్చేస్తాం. రంగనాథ్ ఇక చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏండ్ల కింద ఇండ్లు నిర్మించిన వాటిలో నివాసం ఉంటే అటువంటి ఇళ్లను కూల్చివేయబోమని హైడ్రా కమిషన్ ఏవి రంగారావు తెలిపారు. కొత్తగా అక్రమ నిర్మాణాలను అస్సలు జరగబోమని, ఇక ప్రభుత్వ నిర్మాణంలో ఉన్న ఇళ్లనే కూల్చివేస్తామని ఆయన స్పష్టంగా వివరించడం జరిగింది. అయితే 7 ఏళ్లుగా ఎవరైతే నీళ్లలో నివాసం ఉంటున్నారో ఆ ఇళ్లను వాళ్ళు కూల్చబోమని స్పష్టంగా రంగనాథ్ గారు వెల్లడించడం జరిగింది. ఇక కాళోజీ యాదిలో పుట్టుక నిధి, చావు నిధి, బతుకంతా దేశానిది అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి, అన్యాయాన్ని ఎదురిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదురించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ ప్రకటించిన ప్రజాకవి మన కాళోజీ నారాయణరావు. ఇవాళ కాళోజీ జయంతి అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం మనం. ఇక రేవంత్ కోతల సర్కార్ రుణమాఫీపై రైతులు గందరగోళానికి గురి చేస్తున్నారు. హరీష్ రావు సర్కార్ తిరు వల్లే రైతు సురేందర్ రెడ్డి చనిపోయిండు, ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ జరగాలి, కుటుంబాలకు కేసీఆర్ బలోపేతం చేసే రేవంత్ విచ్ఛిన్నం చేస్తున్నాడు, రైతులకు యమపాశంగా కాంగ్రెస్ పాలన మారిందని విమర్శ, ఇక బాధ దుఃఖంతో ప్రెస్ మీట్ పెట్టాలని వస్తుందని హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక లక్ష మాఫీకి 5 ఏళ్ళు సాగదీసిన మీరు మాట్లాడేది హరీష్ రావుపై ప్రభుత్వ వివాది శ్రీనివాస్ ఫైర్, రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తున్నాం, రైతులకు సంతోషంగా ఉంటే హరీష్ ఉక్కిరి బిక్కి రైతున్నాడు, ఇక గత సర్కారు తీరు వల్లే కొందరికి రుణమాఫీ ఆలస్యం, అర్హులందరికీ అమలు చేసి తీరుతామని ఆయన ప్రకటించడం జరిగింది. ఇక ఖమ్మంలో దంశాలపురం కాలనీలో వరద బాధితులు మాట్లాడుతున్న కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్రం వద్ద ఉన్న నిధులు ఖర్చు చేయండి, అవసరమైన మరిన్ని ఫండ్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం, కిషన్ రెడ్డి ఆశ్చర్యపడదు, ఖమ్మం వరద బాధితులు కేంద్ర మంత్రి భరోసా, నిత్యావసరాలు పంపిణీ, ఖమ్మంలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, విజిలెన్స్ డీజీ శ్రీనివాస్ రెడ్డి బదిలీ, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్కు బాధ్యతలు అన్నట్టుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం. ఇక టీఎంసీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా, డాక్టర్పై రేప్ మర్డర్ కేసులో బెంగాల్ ప్రభుత్వ తీరుపై నిరసన, రాజకీయాలకు జవహర్ గుడ్ బై, ఇక సీఎం మమతా బెనర్జీకి లేఖ రాసినట్టు ఆయన వెల్లడించడం జరిగింది. ఇక 4 రోజులు అతి భారీ వర్షాలు, రాబోయే 20 గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై అధిక ప్రభావం, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, ఆ తర్వాత తగ్గుముఖం పట్టున్న వానాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారానికి 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, మరో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, శంకర్పల్లి, భూపాల్పల్లి, ఇక ములుగు, భద్రాద్రిగూడెం, ఖమ్మంలోని భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాలో ఎదుగాలతో కూడిన మోస్తారు వర్షాలు పడవచ్చని పేర్కొంది. మిగతా 3 రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించి మిగతా జిల్లాలో ఈదుగాలతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించడం జరిగింది. ఇక ఖైరతాబాద్ గణేశుని సీఎం రేవంత్ పూజలు, వినాయక నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ కొలువు తీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి సీఎం రేవంత్ రెడ్డి దర్శించారు. ఇక శనివారం మనవడితో కలిసి వచ్చిన ఆయన వినాయకునికి తొలి పూజ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి దీపా మున్సిదాస్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ ఉన్నారు. వారికి గణేష్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చైర్మన్ రాజ్ కుమార్ ఘన స్వాగతం పలికారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.